బ్యాక్ టు న్యూస్. సేవ్ విశాఖ మహాధర్నాలో పాల్గొనడానికి విశాఖ చేరుకున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఎయిర్పోర్ట్లో జగన్కు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్తో పాటు విజయసాయిరెడ్డి పలువురు నేతలు వైజాగ్ వెళ్లారు. విశాఖలో భూ ఆక్రమణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపడుతోంది వైసీపీ. ఈ ధర్నాలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు విశాఖ చేరుకున్నాయి. అదే పెట్టారా జగన్ మహాధర్నా కోసం విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ రవిచంద్ర అప్డేట్ చేస్తారు లైవ్ లో. రవిచంద్ర, ఋషి భూ కుంభకోణాలకు వ్యతిరేకంగా విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా ప్రారంభమవుతోంది. మరికొద్ది సేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రాంగణానికి రాబోతున్నారు. ఇప్పటికే వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు అఖిలపక్ష నాయకులందరూ కూడా ఇప్పటికే డయాస్ పైకి చేరుకుంటా ఉన్నారు. మొత్తంగా విశాఖ వేదిక మీద జరిగిన 1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా భూముల ట్యాంపరింగ్ జరిగింది. ఆ ట్యాంపరింగ్ ను ఖచ్చితంగా ప్రభుత్వం బయటపెట్టిన క్రమంలోనే ప్రభుత్వం భూములకు రక్షణ లేకుండా పోయింది. ఆ భూములన్నింటినీ కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. ఏదైతే ప్రభుత్వం సిట్ను ఈ దర్యాప్తు సంస్థగా వేసిందో ఆ దర్యాప్తు సంస్థ మీద తమకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐతో ఎంక్వైరీ చేయించాలన్న బలమైన డిమాండ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వేదిక మీద నుంచి మరోసారి స్పష్టం చేయబోతోంది. అలాగే భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పడేసిన ఈ భూ కుంభకోణానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణను కూడా ఈ పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి రాబోతున్నారు. ఇక్కడి నుంచి ఆయన 2 గంటల వరకు మహాధర్నాలో పాల్గొంటారు. తీవ్రమైన ఎండ ఉంది. ఒకవైపు ఒక్కపోత వాతావరణం ఉన్నప్పటికీ కూడా జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి కూడా భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే భూ బాధితులు కూడా ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. జీవీఎంసీ గాంధీ స్టాట్యూ దగ్గర వాతావరణం అయితే జనసంద్రంగా మారింది. వేలాదిగా తరలి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మహాధర్నాలో భాగస్వామ్యులు కావడానికి ఇక్కడ అందరూ కూడా తరలి వచ్చారు. మొత్తంగా ఒక్కసారి వాతావరణం అంతా కూడా చాలా ఎక్కువ మంది అంటే వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు ఒకవైపు భూ పోరాటానికి సంబంధించి బాధితులను కూడా జగన్మోహన్ రెడ్డి వేదిక మీద పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుంది. అటు అఖిలపక్షం కూడా ఈ ఏదైతే వైసీపీ చేస్తున్న మహాధర్నాకు తను సంపూర్ణ మద్దతును ప్రకటించిన నేపథ్యంలోనే విశాఖలో జరుగుతున్న మహాధర్నా మరికొద్ది సేపట్లో ప్రారంభమై 2 గంటల వరకు కొనసాగబోతోంది. ఋషి, రవిచంద్ర, ఇంకా స్థానిక నేతలు ఎవరెవరు పాల్గొంటున్నారు? ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వం మీద. స్థానికంగా ఉన్న నేతలు ఎవరన్నా వస్తున్నారా? బొత్స సత్యనారాయణ గాని జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి